ఇదే అనమాట మన బేసిక్ సెటప్. ఫస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ లైవ్లో కలుస్తున్నాను, నేను ఇంతవరకు కలవలే. ఏముంది లొకేషన్, ఊటీ పోయే రోడ్ సూపర్ ఉంది. మన ఎదురుగా డీర్స్ ఉన్నాయి, సూపర్. ఇల్లు ముందు లైవ్ మాత్రం అల్టిమేటెడ్. అరే వాటర్ ఫాల్స్ మంచులో నడుపుతున్నాము, మంచు మధ్యలోకి వెళ్ళిపోతుంది. అలా అవుతుంది ఆ పై నుంచి మొత్తం ఇక్కడ కాఫీ ఎస్టేట్స్. హాయ్ హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో తమ్నెల్ అయితే చూసేశారు కదా, ఇవాళ మనం లాంగ్ రైడ్ వెళ్తున్నాం, ఒక ప్రాపర్ లాంగ్ రైడ్. సో ఫస్ట్ స్టాప్ బెంగళూరు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 580 కిలోమీటర్స్ ఉంది మా ఇంటి నుంచి, అప్రాక్స్ 600 కిలోమీటర్స్. చూడాలి ఎన్ని అవర్స్ అవుతుందో. 10 అవర్స్ అయితే ఇక మినిమం అయ్యేటట్టే ఉంది. ఇవాళ అయితే నేను సోలో అనమాట. సోలో అంటే ఇప్పుడు ఇక చూస్తున్నా మీరు, నేను అంతే, మన ఇద్దరమే ఇంకా వెళ్ళేది ఇవాళ. నేను మీతోనే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాను, ఇక టైంపాస్ అయిపోతుంది నాకు కూడా. సోలో కాబట్టి ఎక్కువ బ్రేక్స్ ఉండవు, ఏముండవు, డిస్టెన్స్ ఫటాఫట కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండొచ్చు. రైట్ నౌ మల్లాపూర్ దగ్గర ఉన్నాం, ఎయిర్పోర్ట్ దగ్గర. అక్కడ నుంచి బెంగళూరు హైవే ఎక్కేస్తే ఇంకా డైరెక్ట్ ఒకటే స్ట్రైట్ రోడ్ బెంగళూరు అనేది. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఇంకా ఎవరైతే చేయలేదో, అండ్ ఒక లైక్ కూడా వేసుకోండి. ఇక మనం జర్నీ స్టార్ట్ చేసేద్దాం. 7 అవుతుంది టైం, కరెక్ట్గా 6:52. ఇవాళ నాకు తెలిసిపోతుంది నా బాడీ ఎంతవరకు సహకరిస్తుందో, అసలు ఏమవుతుందో, నా బండి ఎలా పర్ఫామ్ చేస్తుందో, ఎవ్రీథింగ్ విల్ గెట్ టు నో టుడే. బ్యూటిఫుల్ ఉంటుంది ఎయిర్పోర్ట్ రోడ్ అయితే, భలే కట్టారు. ఈ చెట్లు మధ్యలో రోడ్లు అసలు సూపర్ ఉంటుంది. మంచి సైక్లింగ్ ట్రాక్ కూడా, ఇది వాకింగ్ ట్రాక్, అన్నీ స్కేటింగ్ బీటింగ్ ఈ ఇష్టం ఏమేం చేసుకోండి, అంత బాగుంటుంది రోడ్ ఇది. సో ఇదే అనమాట మన బేసిక్ సెటప్. ఒక రైనాక్స్ టైల్ బ్యాగ్, గార్డియన్ గేర్స్, ట్యాంక్ బ్యాగ్, అంతే. ఇంకా మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. నెక్స్ట్ స్టాప్ బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నా. హిల్ పార్క్ చాలా బైకర్స్కి ఫేమస్ అండ్ మంచిగానే ఉంటుంది. ఇక్కడ నుంచి 1 అవర్ ఉంటుంది అది. తినాలనిపిస్తే తింటా, నాకైతే ఆకలి వేస్తలేదు. నాకు పొద్దున్నే జల్దీ తినబుద్ధి కాదనమాట, లేట్గా తినాలనిపిస్తుంది. 5ంటికి ప్లాన్ చేసిన వెళ్ళిపోదామని, తెలుసుగా లేవబుద్దే కాదు అస్సలు. ఇవాళ అయితే ఫుల్ మంచి గేర్ వేసుకున్నా అనమాట, నీ గార్డ్స్ కూడా వేసుకున్నా ఇవాళ. ఇక చాలా లాంగ్ పోతున్నా కదా, నీ గార్డ్స్ కూడా ఎందుకైనా పనికి వస్తాయని మా ఫ్రెండ్ దగ్గర జుగాడు చేసిన. ఇంకా నార్మల్ రైనాక్స్ జాకెట్, గ్లౌజ్. ఈ రైడ్ ఎకనామికల్గానే చేద్దాం అనుకుంటున్నా. ఇక బోర్ కొట్టేసింది స్పీడ్లు పోయి పెట్రోల్ బొక్క తప్ప ఏం లేదు. మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ జడ్చర్ల టోల్ గేట్, 70 రూపీస్ కార్స్కి. బెంగళూరుకి ఎవరైతే 4 వీలర్స్లో వెళ్తారో దూల తీరిపోద్ది తెలుసా. ఒక 7-8 టోల్స్ వస్తాయి, ప్రతి టోల్ ఒక అట్లీస్ట్ యావరేజ్ 100 అనుకున్నా. జస్ట్ వన్ సైడ్ 800 రూపీస్ అవుతుంది. వన్ సైడ్ 800 రూపీస్ జస్ట్ టోల్స్కే. మన బైక్స్కి ఫ్రీ, కానీ కార్లకైతే వాసిపోతుంది. దగ్గర అవుతుంది ఒక 2000 దాకా అవుతుంది టోల్స్. ఇదే అనమాట హిల్ పార్క్. మన హైదరాబాద్ నుంచి ఎవరైనా బ్రేక్ఫాస్ట్ రైడ్ రావాలంటే అందరు ఇడికే వస్తారు, మంచిగా ఉంటుంది ఈ ప్లేస్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి చూద్దాం. సో గైస్, మా ఇంటి నుంచి ఒక 70 కిలోమీటర్స్ వచ్చాను, ఇంకొక 500 కిలోమీటర్స్ ఉంది. కొంచెం క్లౌడింగ్ ఉంది, అదో టెన్షన్ అవుతుంది ఇప్పుడు. ఇంకా డైరెక్ట్ నాన్ స్టాప్ కర్నూలు దాకా ఆగేదేలే. అక్కడ ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు, కలుస్తాం. ఇంకో 2 అవర్స్లో కర్నూలు వెళ్ళిపోవచ్చు. సో గైస్, బిస్కెట్ అయ్యా, పెద్ద బిస్కెట్. ఇందాకే
బటర్ఫ్లై ఒకటి కొట్టుకుంది హెల్మెట్కి, కెమెరాకి, కరెక్ట్ కెమెరాకి లెన్స్ దగ్గర కనిపిస్తుందా, చచ్చిపోయింది బటర్ఫ్లై. చే అమ్మ, నాకే అవ్వాలా ఇవన్నీ? ఇలా తుడుచుకునే కార్యక్రమం చేయాలి ఇప్పుడు. ఒక బటర్ఫ్లై చచ్చిపోయింది, కరెక్ట్ ఈ లెన్స్ తగిలింది అనమాట. మొత్తం అంతా రక్తం అంతా మొత్తం ఇప్పుడే క్లీన్ చేశా. అన్లక్కీలీ ఇట్లా అయింది. ఇదే అనమాట బీచ్పల్లి కృష్ణా రివర్. బాబా ఇంత ఫుల్గా ఉన్నాయి ఆ వాటర్. యాక్చువల్లీ ఆల్రెడీ ఇక్కడ బ్లాగ్ చేశాను అనమాట, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. అదే అనమాట ఫేమస్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ. ఓరి దేవుడా, ఇన్ని వాటర్ ఉంటాయా? మేము ఇప్పుడు బోటింగ్ చేసాము, ఇంత చిన్న ఒక తిప్పలో చేసినాం అనమాట. వాటర్ అంతంత మాత్రమే ఉండే. వాటర్ ఫుల్ ఉన్నాయి అసలు. కృష్ణ ఇంత ఘోరంగా ఉన్నాయి వాటర్. వావ్, స్టన్నింగ్ ఉంది. అది ఫోర్ట్ అనమాట, నిజాం ఫోర్ట్. అక్కడ కూడా వెళ్ళొచ్చు మనం బోట్లో, కానీ ఇంత వాటర్లో కొట్టుకోవచ్చు అనమాట. రైట్ వెళ్తే గద్వాల్ జూరాల ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ. జోగులాంబ గద్వాల్ ఫేమస్ ఒక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చాలానే ఉన్నాయి ఇక్కడ చూడడానికి టూరిస్ట్ ప్లేసెస్. వెనకాల లెఫ్ట్ వెళ్తే సోమశిల వస్తుంది. ఇలా ఉన్నాయి ఇక్కడ మంచి టూరిస్ట్ స్పాట్స్ బైకింగ్కి, తిరగడానికి. ఇప్పుడు ఇంకొక 40 కిలోమీటర్స్లో మన కర్నూలు వస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతాం. ఒక మంచి ప్లేస్ దొరకట్లేదు పాట పాడడానికి. వచ్చని చిలుకలతోడుంటే వానేమంటుంటే బెంగళూరు 373. టైం వచ్చేసి 10:15. 3 అవర్స్లో 190 కిలోమీటర్స్ వచ్చాము. 200 కిలోమీటర్స్ ఓకే, ఇంక్లూడింగ్ బ్రేక్స్. ఒక గంటకి 60 కిలోమీటర్స్ వస్తున్నట్టు, పర్వాలేదు అయితే. అంటే దీన్ని బట్టి రోడ్స్ మంచిగానే ఉన్నాయి అన్నట్టు వెళ్ళిపోతున్నాం. అంటే గండికోట వెళ్ళినప్పుడు ఇవన్నీ వెళ్ళినాం. అప్పుడు ముందుకెళ్ళి కర్నూలు దాటినాక రైట్ వెళ్ళాలి. అక్కడ నుంచి గండికోట వెళ్ళిపోవచ్చు టువర్డ్స్ బెంగాన్పల్లి అటు సైడ్. లో ఫ్యూయల్ పడింది రోయ్. పెట్రోల్ 5-6 లీటర్లు ఉంటుంది, కానీ ఈ డామినార్లో లో ఫ్యూయల్ అని పడుతుంది. పోరా రే, ఏం ఆలోచిస్తున్నావు? అనంతపురం స్ట్రైట్ ఇంకా 154 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఎవరిని ఆపుతారు అని మరి అట్లా చూస్తున్నారు, నాకు అర్థం కావట్లే. అయిపోయింది గైస్, ఇక కర్నూలు లోపలికి వచ్చేసాం. ఆంధ్రాలోకి వచ్చేసాం. ఫుల్ వాటర్ అసలు బాగా నిండిపోయింది. ఈ టైంలో కృష్ణా రివర్ ఇస్ సూపర్ ఉంది. సో కర్నూలులో ఒక సబ్స్క్రైబర్ని కలిసేది ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక లైవ్లో ఒక సబ్స్క్రైబర్ కలుస్తున్నా. తలుచుకుంటేనే వావ్ అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఏ సబ్స్క్రైబర్ని ఇట్లా లైవ్లో చూడలే కదా. మన వాళ్ళకి ఫస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ లైవ్లో కలుస్తున్నాను. నేను ఇంతవరకు కలవలే. అందరు కాదు, తిరిగినాం. థర్డో సెకండో. అబ్బాజీ ఫ్యాన్స్ నేను కూడా. అబ్బాజీ కలిపింది. నాకు ఇది కొన్నా, నాకు అదే ఇష్టం. ఎంత దూరం ఇక్కడ నుంచి మీ ఇల్లు? సరే మరి, బాయ్, ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. దట్ వాజ్ ఫస్ట్ టైం ఇద్దరు సబ్స్క్రైబర్స్ కర్నూలులో కలిశారు లైవ్లో. లెఫ్ట్ వెళ్తే తిరుపతి, కడప. స్ట్రైట్ వెళ్తే బెంగళూరు. ఇక్కడ నుంచి బెంగళూరు 350 కిలోమీటర్స్ ఉంది. తిరుపతి కూడా 340 ఉంది. అంటే కర్నూలు నుంచి బెంగళూరు, తిరుపతి ఆల్మోస్ట్ సేమ్ అన్నట్టే. వావ్, ఏమున్నాయి రోడ్లు! జగనన్నకి సలాం కొట్టాల్సిందే. మరి ఆంధ్రాలో రోడ్లు ఎట్లున్నాయి కానీ రాయలసీమలో అయితే
ఏక్ సే ఏక్ నెంబర్ ఉన్నాయి. పంది అన్నట్టు తాగుతుంది పెట్రోల్ అయితే ఇది ఈ రోడ్లు చూసి. సెకండ్ ఫుల్ ట్యాంక్ అయితే చేసుకున్నాను. 9.5 లీటర్స్ పట్టింది. అంటే లోపల ఆల్రెడీ 2.5 లీటర్స్ ఉంది. ఈ డామినర్తో ఇదే బాధ. ఆల్రెడీ పెట్రోల్ ఉంటుంది, మొత్తుకుంటా ఉంటుంది, లో ఫ్యూయల్ అయిపోతుంది సస్తు అన్నట్టు బిల్డప్ ఇస్తుంది. కర్నూలు అనంతపూర్ హైవే అనుకుంటా, అసలు ఫిదా అయిపోయినా నేను. ఒక్కటంటే ఒక చిన్న గుంత లేదు అసలు. రేసింగ్ ట్రాక్లు కూడా ఇట్లా ఉండవు కావచ్చు. మధ్యలో ఒక స్పీడ్గానే ఉంది. మ్యాక్సిమం 80లోనే ఉన్నానని అనుకుంటున్నా. సంగతి అనంతపూర్ 67, బెంగళూరు 274, కన్యాకుమారి 958. అంతే. కన్యాకుమారి పోదామా? ఈసారి కన్యాకుమారి ప్లాన్ లేదు అని. నేను ఎందుకు ఆగినా అంటే ఇది గూటీ అంట, గుత్తి, సారీ ఇంగ్లీష్లో చదివా. గూటీ ఏంది, ఊటీ ఏంది ఇక్కడ ఉంది అన్నట్టు అనిపించింది. చూస్తే ఇది గుత్తి. ఆ గుత్తిని గూటీని చేసి పడేశారు. 15 కిలోమీటర్స్. లాల్. ఒక చిన్న వాటర్ బ్రేక్ తీసుకున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేటి చాక్లెట్లు క్యారీ చేయండి. నేనమ్మ ఇది ఎక్కలేకపోతున్నా. ఇగో గార్డ్స్ ఉన్నాయి, చాలా టైట్గా ఉన్నాయి. సో స్నిక్కర్స్ అట్లాంటివి క్యారీ చేయండి అన్నమాట. ఎంత ఫాయిదానో. ప్రతిసారి మీకు ప్రాపర్ లంచ్ ప్లేస్ దొరకడం కష్టం కాబట్టి ఇలాంటి చాక్లెట్స్ పెట్టుకొని తింటే మంచిగా ఉంటుంది. అనంతపూర్ దగ్గర దాకా వచ్చేసినాం. అనంతగిరి అంటున్నా. అనంతపూర్ నుంచి పెనుగొండ వైపు వెళ్తున్నాం. పెనుగొండ అంటే మన కియా మోటార్స్ 50 కిలోమీటర్స్ ఉంది. ఒక గంటలో కియా మోటార్స్లోకి వెళ్తాం. ఇక దాని తర్వాత లంచ్ చేద్దాం. ఇక టైం వచ్చేసి 1:30 అవుతుంది, 1:40. ఇంకా తినేస్తే పని అయిపోతుంది. బెంగళూరు ఇంకా 200 కిలోమీటర్ ఉన్నట్టుంది. పెనుకొండకి కరెక్ట్గా ఒక 20 కిలోమీటర్స్లో బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. చెరువు అనుకుంటా, చెరువే. అసలు కొండలు బాబా సూపర్. సో గైస్ ఇప్పుడే లంచ్ అయితే అయిపోయింది. హిల్టన్ ఫుడ్ కోర్ట్ అంట. ఓకే ఏదో ఒకటి కడుపులో పడాలన్నట్టు తిన్నా. సో గైస్ ఇదే కియా మోటార్స్ ఫ్యాక్టరీ. ఈ అమ్మ ఎంత పెద్దగా ఉంది, ఒక 2 కిలోమీటర్లు ఉంటుందేమో. క్రేజీ ఉంది. రైట్ సైడ్ విండ్ మిల్స్ ఉన్నాయి. లొకేషన్ సూపర్ ఉంది. వావ్, షబాష్, సూపర్, వరల్డ్ క్లాస్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. తిన్నా కదా ఇక స్పీడ్ తగ్గిపోతుంది అనమాట. ఒక గంట సేపు ఇలా నిద్రలాగా వస్తుంది. మ్యాక్సిమం ఎప్పుడైనా పెరుగు అవాయిడ్ చేయండి, చుక్కలు కనిపిస్తాయి. ఆ పిల్లడు హాయ్ చెప్తుండు, హాయ్. రోడ్లు అయితే ఇచ్చి పడేసినాయి. మా డాడీ అయితే ఈ కార్ని దున్ని పడేస్తాడు, అంత బాగున్నాయి రోడ్లు. సో గైస్ ఫైనలీ కర్ణాటక, సదరన్ పార్ట్ ఆఫ్ కర్ణాటకకి ఎంటర్ అయిపోయాం. ఇది వాళ్ళ టోల్ గేట్. ఇది
బాగేపల్లి టోల్ ప్లాజా కర్ణాటక. ఫస్ట్ టోల్ గేట్. కర్ణాటక ఎంటర్ అయినట్టే అనుకుంటే ఇంకా జీవితంలో మొట్టమొదటిసారిగా బెంగళూరులో కర్ణాటకలో అడుగుపెట్టిన, అది కూడా మన బైక్తో. వావ్, ఫీలింగ్ ఆసమ్ విత్ 99 అదర్స్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ నంది హిల్స్. రోడ్డు మాత్రం ఎట్లుంది చూడండి, నా టెంప్టింగ్ ఉంది. కర్ణాటక పోలీసులు సంగతి తెలుసుకోవాలి మీరు, దారుణంగా పట్టుకుంటారు అసలు. ఫైన్లో వర్షం కురిపిస్తారంట. ఇది నా ఏముంది లొకేషన్ గైస్, ఈ కొండ అయితే అద్భుతం. పైన మబ్బులు గట్టి వర్షం పడేటట్టే ఉంది. ఇప్పుడు స్మాష్ అవుతుంది అసలు. ఇది ఏం కొండ? ఇది నంది హిల్స్ కాదు అనుకుంటున్నా. ఫస్ట్ టైం మనం కర్ణాటకలో ఫ్యూయల్ కొట్టించుకుంటున్నాం, అది కూడా షెల్ సూపర్ పెట్రోల్ పంప్ తెలుసా. ఫుల్ మైలేజ్ వస్తుంది షెల్. అందరు నై జాతా లోపలికి పోదు. సో ఫస్ట్ టైం షెల్ కర్ణాటకలో కొట్టించేసినాం. షెల్ ఫ్యూయల్ చాలా బాగుంటుంది అన్నమాట, క్వాలిటీ, మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ చాలా తక్కువ ఉంది, 109. మన సిటీలో 110, 170, 120 ఉండేది. బెంగళూరు రాగానే వెల్కమ్ చెప్తుంది. అక్కడ పైన బ్లూ స్కైస్, బ్లాక్ స్కైస్, 2 స్కైస్ ఉన్నాయి. వర్షం పడుతుంది, అటు ఎండ్ ఉంది. బాబా కామెడీ. ఇప్పుడు వర్షం ఏందో కరెక్ట్ టైంకి. మారాన్గనహల్లి పేర్లు చక్కగా పలకడం రాదు, ఇక నవ్వకూడదు, కొత్త ప్లేస్ కాబట్టి ఆబ్వియస్లీ ఇట్లా ఉంటుంది. 99% ఇదే అనుకుంటాను నంది హిల్స్, ఎందుకంటే అంత పెద్దగా ఇది అట్లనే ఉంది. ఇది ఓ అక్కడ పోలీస్ పెట్రోల్ నడుస్తుంది రో. అదే నంది హిల్స్. గైస్ మనం ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం. ఇలా వెళ్తే ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతుంది. ఈ గూగుల్ మ్యాప్స్కి పిచ్చిలేసింది చూడండి. నేను పోవాల్సింది స్ట్రైట్, వీడియోలో రౌండ్ తిరిగి పోమ్మంటుంది. ఇలా లెఫ్ట్ వెళ్ళాలంటే మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ స్ట్రైట్ వెళ్ళాలంట. అప్పుడప్పుడు పనిచేయదు దిమాగ్ దీనికి. ఇంటికి లోపల రావాలంటే మధ్యలో ఒక ఓఆర్ఆర్ ఉంది. ఓఆర్ఆర్ అంటారు, టోల్ ప్లాజా, టోల్ గేట్. కొంచెం అంతా ఆగమాగమే ఉంది ఇది. ఓ ఇంత పెద్ద రోడ్లే బెంగళూరులో, లాల్. 1 2 3 4 5 ఎన్ని లేనురా నాయన ఇది. నాయన ఈ కర్ణాటక పోలీసులు ఏంద్రా మరీ జీతాలు ఇస్తలేరేంది వీళ్ళకి. ప్రతి 100 మీటర్లకి 500 మీటర్లకి పక్క కాపి దన్న ఫైన్లు వేస్తూనే ఉన్నారు. బాప్రే ఇంతనా, మరీ టూ మచ్ ఉంది బెంగళూరు. మన తెలంగాణ పోలీసులో చాలా 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 బెటర్. ఎప్పుడు వాళ్ళని తిట్టుకునేవాడిని కానీ వీళ్ళు దారుణం ఉన్నారు దానికంటే. ఇప్పుడు ఒక 1 కిలోమీటర్లో ఎంతమందిని పట్టుకున్నారో, ఒక 3 చెక్ పోస్టులు చూసా జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో. బాబా దారుణంగా ఉన్నారు రా. అగో అక్కడ పట్టుకుంటున్నారు. బాబా బామ్మనే ఇట్లుందండి బెంగళూరు. నేను ఇక్కడ పుట్టి ఒక నడిపేసి ఉంటే ఈ పాటికి బండి ఎన్నిసార్లు సీజ్ అయ్యేదో ఏం పోతుంది. వేరే సూపర్ ల్యాండ్ అయింది, జస్ట్ మిస్. కొంచెం క్లోజప్లో భలే వచ్చేది. ఏదో ఎయిర్ బేస్లా ఉంది, సంథింగ్ మిలిటరీ ప్లేన్ లాగా ఉంది. ఎయిర్పోర్ట్ రోడ్ ఏమో మంచిగా ఉంది. 80 పెట్టింది స్పీడ్ లిమిట్ ఇక్కడ. సూపర్ ఉండేది, మిస్ అయ్యాం. అబ్బా క్రేజీ ల్యాండ్ అయింది. రోడ్లు ఉన్నప్పుడే మెల్లగా ఫాస్ట్గా వెళ్ళిపోదాం, తర్వాత మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఏడ స్పీడ్ తగ్గుతుందో, ఎక్కడ పెరుగుతుందో, ఏం లిమిట్స్, అసలు ఏందో ఈ గోలా నాకు అర్థమే అవ్వట్లేదు. అక్కడ మ్యాప్స్లో ఒకసారి 80 అంటుంది, ఒకసారి 50 అంటుంది, ఒకసారి 40 అంటుంది. ఎవడైనా అట్లా నడుపుతాడా ఐటమ్
వచ్చినాయి మొత్తం బిల్డింగ్స్. ఇది వీళ్ళకి హైటెక్ సిటీ అనుకుంటా, అట్లనే ఉంది ఇది అంత ఏరియా. 80 స్పీడ్ లిమిట్ ఎక్కడ ఉందో అక్కడ దంచి పడేస్తున్నాము. తర్వాత ఇక మళ్ళీ మెల్లగా వెళ్తున్నాం. ఉన్నాయిలే పీడబ్ల్యూసి ఇందులో. ఓ ఇదేనా పీడబ్ల్యూసి బెంగళూరులో? ఇక్కడే నాకు ఒకసారి ఆఫర్ వచ్చింది, ఎందుకంటే తుస్సైందిలే ఇంటర్వ్యూ. నాకు ఒకటి అర్థమైంది, గూగుల్ మ్యాప్స్ లేకుండా బెంగళూరులో తిరగడం ఇంపాసిబుల్. సిటీ మొత్తం ఫ్లైఓవర్లో ఉన్నాయి. ఏంది అసలు సిటీ మొత్తం ఫ్లైఓవర్లే. అర్థమైంది, బెంగళూరుకి వచ్చి బెంగళూరులో తిరగద్దు, బెంగళూరు చుట్టుపక్కల అన్నీ తిరగాలి. అది అర్థమైంది. ఇక్కడ తిరిగి చేసేది ఏం లేదు ఇక్కడ ఈ ట్రాఫిక్లో తప్ప. ఇక్కడ సందు దొరికితే ఆడ దూరుతున్నా, అందరూ అదే పని చేస్తున్నారు. చూడండి సిటీ మొత్తం క్రేన్లు అవి ఇవి, బాబా గోల గోల ఉంది అసలు. ఇది కొంచెం హార్ట్ ఆఫ్ ద సిటీ మరి ఏంది, ఇది కొంచెం మన శ్రీనగర్ కాలనీ లాగా ఉంది. ఫైనల్గా అయితే బెంగళూరు రీచ్ అయిపోయినాను. ఇక్కడ మొత్తం బాడీ అంతా అలసిపోయింది కదా, ఇంకా పూర్లోకి దూకేసిన. సో నెక్స్ట్ నుంచి రాబోతుంది అసలైన కంటెంట్. బాయ్ బాయ్.